మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హలో మ్యామ్, నమస్తే. ఎట్లా అనిపిస్తుంది దాదాపు ఈ బస్సులు కూడా అంటే పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీద లాంచ్ చేయడం అనేది బాగుందమ్మా. ఎందుకంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ప్రజలకు చెప్తుంటే మళ్ళీ అందరూ అవహేళన చేశారు. బస్సులు వస్తాయా, పార్టీ వస్తుందా, గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది సాధ్యమా అని. ఈరోజు వాళ్ళందరికీ కూడా జవాబు చెప్తూ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గాంధీ ఏదైతే ప్రామిస్ చేశారో కాంగ్రెస్ పార్టీ దాని మీద నిలబడుతుందని చెప్పడానికి ఈరోజు తూతూ మంత్రం కాకుండా చచ్చిపోయిన ఆర్టీసీని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ దాని ద్వారా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ స్పెషల్గా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్కి అవకాశం ఇస్తూ ఈ ఆర్టీసీ సంస్థను కూడా కాపాడుకుంటే, ఎందుకంటే ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ, దాన్ని కాపాడుకుంటే ప్రజలకందరూ కూడా మేలు జరుగుతుందనే ఒక సదుద్దేశంతో సీఎం గారు ఒకటే చెప్తున్నారు, ఇది ప్రజాపాలన కోసం వచ్చిన ప్రభుత్వం అని. ప్రజల కోసం ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ప్రతి ఒక్క సంస్థ కానీ మళ్ళీ రివైవ్ చేస్తూ ప్రజలకు మంచి పాలన అందించే తరుణంలో ఈరోజు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఆయన చేతుల మీదుగా, అదేవిధంగా సజ్జనార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇన్ని బస్సులు ఇనాగ్రేట్ చేయడము ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన దానికి కట్టుబడి ఈ 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేస్తుందని, తూచా తప్పినట్టు తప్పకుండా చేస్తుంది. ఇతర ప్రభుత్వాలు ఏదో చెప్పినాం కదా చేసినామని తూతు మంత్రంగా చూసిన పథకాలు ఎన్నో ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి ధీటుగా మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాము. ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ కూడా చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. దాంట్లో ఒక మహిళగా ఉండి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇన్నేళ్ళు ప్రైవేట్ దాంట్లోనే ఉండే ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఆర్టీసీలో మంచి అంగులతోటి టీఎస్ఆర్టీసీ ముందుకు రావడము చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే మనకి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొత్తానికి టీఎస్ఆర్టీసీ రావణ సంస్థ బస్సులను అయితే మొత్తం లాంచ్ చేయడం అయితే జరిగింది. దాదాపు 1000 బస్సులను కూడా నిరంతరం రోడ్ ఎక్కించనున్నారు ఈ రోజు నుంచి. సో మనము మొన్నటి వరకే చూసాము పల్లె వెలుగు బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులను మాత్రమే మనకి అంటే మహిళలకు ఉచిత సౌకర్యం కలిగించడం కూడా మనకి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి బస్సు ఫ్రీ ఏదైతే చెప్పారో అది వీళ్ళు సక్సెస్ఫుల్గా అమలు చేశారు. కర్ణాటకలో ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనం హైదరాబాద్లో అది మొత్తం తెలంగాణలో కూడా మంచిగా ఫ్రీ బస్ సర్వీస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కూడా మనం చూసుకుంటాం. సో మొత్తానికి నాన్ ఏసీ బస్సులు, అదేవిధంగా ఏసీ బస్సులు, రాజధాని బస్సులు, ఇవన్నీ లహరి బస్సులు ఇవన్నీ కూడా మొత్తానికి అందుబాటులోకి అయితే తీసుకొచ్చేసారు. సో మొత్తానికి ఈరోజు దాదాపు 1000 బస్సులను కూడా రోడ్డు ఎక్కించనున్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయి చూస్తుంటే కూడా బస్సులు అందరూ సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. మరి దీనికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ చాలామంది ముఖ్య కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి వాళ్ళ సంతోషం ఏ విధంగా అంటే వ్యక్తపరుస్తున్నారో కూడా ఒకసారి చూద్దాము. హలో సార్, నమస్తే సార్. ఎట్లా అనిపిస్తుంది పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అంటే మొత్తానికి అయితే బస్సు రావణ సంస్థ ఫ్రీగా లాంచ్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి అన్ని రాజధాని బస్సులను కూడా దాదాపు 1000 బస్సులను పైగా రోడ్ ఎక్కించనున్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, మాకు చాలా సంతోషము. మళ్ళీ బస్సులు తక్కువ పడితే బస్సులు వేసిన కదా ఈరోజు మీరే చూస్తున్నారు. ఇంకా వేరే పొన్నం ప్రభాకర్ అన్న గారు చాలా బాగానే చేస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారితో బాగానే చేస్తున్నాం. వచ్చి 25 రోజులు అయింది మేడం, ఇంకా కావాలంటే ఇంకా టైం పడుతుంది. కొన్ని అన్నీ బాగానే జరుగుతాయి. ఒక 3 నెలలు అట్లా టైం ఇస్తే అన్నీ బాగానే జరుగుతాయి. అంత బాగుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. రైట్. ఇది మరికొందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏ విధంగా అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారో కూడా మరీ ముఖ్య కొందరు నాయకులతో మాట్లాడైతే తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఇంతకుముందు ఎక్స్ప్రెస్ నార్మల్గా మొన్నటి వరకు ఫ్రీ బస్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మన టీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా మొత్తానికి మహిళలకు ఉచిత సౌకర్యం అందించారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అదేవిధంగా ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు కూడా, అది సీటర్స్ బస్సులు, అదేవిధంగా రాజధాని ఇవన్నీ కూడా దాదాపు 1000గా లాంచ్ చేయడం జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? మీ మాటలో ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 2 గ్యారెంటీలు 24 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఈ 2 గ్యారెంటీలు అమలులో
మరి రాబోయే 100 రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలు కూడా అమలు చేస్తారు. ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 80 బస్సులు లాంచ్ చేయడం జరిగింది. చాలా సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో మరి ఆర్టీసీ కార్మికులు ఎన్నలేని సేవ చేసిర్రు. బస్సులు బంద్ చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులు పట్టించుకోలేదు. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఎన్నుకున్న ప్రభుత్వం, మార్పు కావాలనుకున్న ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? అదేవిధంగా సక్సెస్ఫుల్గా 2 గ్యారెంటీలు అయితే అమలు చేశారు. మీకు ఇంకా 100 రోజులు మాత్రమే సమయం ఉంది. దీన్ని అంటే ఈ సమయంలో కనుక మీరు చేపట్టినవి ఏవైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక ప్రజల తరపున మేము గొంతు విప్పుతామంటూ కూడా మీ ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు గొంతు విప్పకుండా ఖచ్చితంగా మిగతా 4 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. 1200 అమరవీరుల సాక్షిగా ఏర్పడిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కనీసం అమరవీరులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. 1200 మంది చనిపోతే కేవలం 400 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. మిగతా 800 మందిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం మేము అమలు చేసిన ఇంకా వాళ్ళు గొంతెట్లా విప్పుతారు. ఖచ్చితంగా 4 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తారు. మొన్నటి నుండి మరి కార్యక్రమం ప్రజల కోసం ఏర్పడ్డ మన ప్రభుత్వం మరి ఆ పథకాల కోసం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. నిన్న 2 రోజులని 8 లక్షల అప్లికేషన్లు ఇచ్చినాయి. మరి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేసిందని చెప్తున్నారు. కనీసం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి ఉద్యోగ అవకాశాలు కనీసం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు సక్రమంగా నిర్మించలేని దౌర్భాగ్య ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి ముఖ్యంగా మరి 2 లక్షల పోస్టుల భర్తీ ఎప్పుడు చేయనున్నారు? ఎప్పట్లో చేయనున్నారు? ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగ క్యాలెండర్ చేస్తున్నారు. ఇప్పుడు కనీసం 1 రోజులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడే ప్రభుత్వం గాడిలో పెడుతుంది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క మంత్రి కూడా జిల్లా పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో ఎప్పుడు రివ్యూ మీటింగ్ చేయలేదు. కనీసం అధికారులు సూచనలు కూడా వినలేదు. మోనార్క్ లాగా నేను చెప్పిందే వినాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారు చెప్పిందే విన్నారు. కానీ అధికారుల మాటలు కానీ ప్రజల మాటలు కానీ పట్టించుకుని పోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అధికారులు ప్రజల విన్నపాలు విని ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నిరుద్యోగులు నమ్మి ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయరు. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది మన పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా సక్సెస్ఫుల్గా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే కొత్త బస్సులు ఓపెన్ చేసిందో అదే ఆర్టీసీ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎంతో బలోపేతానికి కృషి చేస్తుంది. అలాగే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి. అలాగే ఇంకా 1000 బస్సులు వస్తాయని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ బస్సులన్నీ రావడం వల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ సృష్టించబడుతుంది. దానివల్ల అన్ని డిపోలు బలోపేతమయ్యి ట్రాన్స్పోర్ట్ రంగం బలోపేతం కావడం వల్ల ప్రజలకు మేలైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే చాలా బస్సులు స్క్రాప్ టైం వచ్చింది, అవి స్క్రాప్ చేయలేదు. ఇప్పుడు స్క్రాప్ చేసి కొత్త బస్సులు రావడం వల్ల ఫెయిల్యూర్ తగ్గిపోయి ప్రజలకు మేలైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంకా రావాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఏదైతే రవాణా శాఖ మంత్రులు ఓపెన్ చేసిరో అది లగ్జరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఇంకా పల్లె వెలుగు బస్సులు కూడా వస్తాయని చెప్తున్నారు. చాలా హ్యాపీ ఉంది. ప్రతి పల్లెకి బస్సులు వెళ్ళాలి, ప్రతి పౌరుడికి రవాణా సౌకర్యాలు అందాలి. అందరూ కూడా ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం అందరం బాగా అలవాటున్న రంగం కాబట్టి స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ ఇప్పుడైతే మహిళలకు ఫ్రీ ఇస్తున్నారు. దానివల్ల విపరీతమైన రద్దీ వస్తుంది. ఈ రద్దీని తట్టుకోవడానికి ఇంకిన్ని కొత్త బస్సులు ఇస్తే కనుక ఫ్రీ ఆ ట్రావెల్స్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడైతే రద్దీ తట్టుకుంటున్నారు. కానీ కొత్త బస్సులు వస్తే కూడా వాళ్ళకి మంచి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది. రైట్. మరి ముఖ్యంగా మీరు ఒకసారి మాట్లాడాలి. మీరు కండక్టర్ రైట్. అయితే మీకు
ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది? కొంచెం చేంజెస్ అనేది అయితే తెలుస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది అంటారు? అంటే కంపేర్ టు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఏం చెప్తారు? సరే మేడం, ఇప్పుడు కొత్తగా బస్సులు ఏర్పాటు చేయడం మా ఆర్టీసీ కార్మికుల తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మాకు ఎండి సార్ రాకముందుకు ఒకలా ఉండే ఆర్టీసీ, సార్ వచ్చిన తర్వాత ఒకలా ఉండేది. సార్ వచ్చిన తర్వాత మా ఆర్టీసీ కార్మికుల్లో మంచి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సార్ ఎట్లాంటి టాస్క్లు ఇచ్చినా కూడా మేము చేస్తూ ఎట్లాంటి ఎనర్జీ చేయించి మేము ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం, ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకి కానీ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి వారికి ఎంతో కొంత అవకాశం చేకూర్చినట్టు అవుతుంది. ఇప్పుడు గ్రామాల్లో ఉండే పిల్లలు పట్టణాలకు వచ్చి చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఇలాంటి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే రాబోయే గ్రూప్స్ వాటిల్లో కూడా వాళ్ళకి ఉచిత కోచింగ్ కోసం ఈ ఆర్టీసీ అనేది సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను అండి. గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో చదువుకొని మళ్ళీ తిరిగి నైట్ ఇంటికి వెళ్ళే విధంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఎప్పుడు కూడా ఇలా అడిగారు లేదు నాకు తెలియదు, అంటే కండక్టర్స్ బస్సులో మెయిన్ ముఖ్యంగా మీరు బస్సుకి ఒకరు ఖచ్చితంగా ఉండాలి. సో అంటే మీ పేరేంటి, మీరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తూ ఉంటారు? మాది హైత్నగర్ మండిపో అండి. హైత్నగర్ మండిపో. మేము 290 రూట్లో చేస్తామండి. ఇప్పుడు అంటే మార్నింగ్ టైంలో స్పీకర్స్లో ట్రాఫిక్ బాగుంటుంది, సాయంత్రం కూడా ట్రాఫిక్ బాగుంటుంది. వాటికి అనుగుణంగా ఇంకా బస్సెస్ పెంచితే బాగుంటుంది. అంటే మీకు మీ బస్సులో ఎలాంటి ఇబ్బందులు ఏం లేకుండా సాఫీగానే జరుగుతుందా? సాఫీగానే జరుగుతుందండి, ప్రయాణికులు సహకరిస్తున్నారు. మొన్నటి వరకు మనం చూసుకుంటే బస్సులలో కూడా అంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా కొంత మనం 1 వీక్ నుంచి చూసుకుంటున్నాం. అంటే లేడీస్ అందరూ కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి బస్సులలో, అంటే సీట్స్ గురించి కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు అని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు అది తగ్గే అవకాశం అంటే ఉందంటారా? తప్పకుండా మేడం, ఎందుకంటే ఎక్కడో కొన్ని చోట్ల ఒక పథకం ప్రారంభించినప్పుడు కొన్ని చోట్ల చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ 100కి 99% సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎంతో నిబద్ధతతోటి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని మా ఎండీ గారి ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో మేము భాగం కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ రన్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మేము సక్సెస్ అవుతామని ఆశిస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. సార్ హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ ముఖ్యంగా ఈరోజు మీరే మాట్లాడాలి టీఎస్ఆర్టీసీ రవాణా సంస్థ వాళ్ళు. సో ఎట్లా అనిపిస్తుంది మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేశారు, దాదాపు 1000 బస్సులు కూడా రోడ్డు పైకి ఎక్కించున్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు ఇప్పటిదాకున్న గవర్నమెంట్ ఆర్టీసీ గురించి ఎటువంటి కొత్త బస్సులు కొనడం కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయడం కానీ ఎటువంటిది జరగలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని నమ్మకం ఉన్నది. మా ఆర్టీసీ కూడా ఇప్పటిదాకా రావాల్సినటువంటి మా బకాయిలు కానీ మాకు ఇచ్చేటటువంటివి కానీ అన్నీ కూడా తక్షణమే చెల్లిస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు మేము రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, అది తప్పకుండా నెరవేర్చాలని నమ్మకం కూడా ఉంది. ఇక ఇప్పుడే మొన్న మహాలక్ష్మి పథకం కింద స్త్రీలకు మొత్తం ఫ్రీ జర్నీ ప్రారంభించాడు. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ ఫ్రీ కార్యక్రమాన్ని, ఇంకా బాగా ఉపయోగించుకోవాలి. దీనికోసమే ఇప్పుడు కొత్తగా బస్సులు కూడా కొనడం జరుగుతుంది. ఇంకా చాలా మంచి బస్సులు కొంటాడు. ఎటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి పథంలో మన తెలంగాణ రాష్ట్రం వెళ్తుందని ఆశిస్తున్నాం.